బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం పోక్సో కేసులో జానీ మాస్టర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజులుగా పరారీలో ఉన్న ఆయన గోవాలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నిన్న అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. అయితే ఈ నెల 15న కేసు నమోదవగా 4 రోజుల తర్వాత జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. బాధితురాలు ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే నేడు జానీ మాస్టర్ ని పోలీసులు హాజరుపరచనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం పోక్సో కేసులో జానీ మాస్టర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజులుగా పరారీలో ఉన్న ఆయన గోవాలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నిన్న అదుపులోకి తీసుకున్నారు. స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఇక ఈ నెల 15న కేసు నమోదవగా 4 రోజుల తర్వాత జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే నేడు జానీ మాస్టర్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం పోక్సో కేసులో జానీ మాస్టర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజులుగా పరారీలో ఉన్న ఆయన గోవాలో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఇక స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఇక ఈ నెల 15న కేసు నమోదవగా 4 రోజుల తర్వాత జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే జానీ మాస్టర్ ని పోలీసులు కోర్టులో నేడు హాజరుపరచనున్నారు.